గుంటూరు కోర్టు ఎదుట పోలీసుల దిష్టిబొమ్మను బార్ అసోసియేషన్ సభ్యులు దగ్ధం చేశారు. న్యాయవాది ప్రకాష్ పై దాడి చేసిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని గుంటూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేశారు. కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట బైఠాయించారు. తమ న్యాయవాదిపై దాడి చేసిన అధికారులను సస్పెండ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. న్యాయవాదులపై పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాదులు నిప్పులు చెరిగారు. న్యాయవాది వేదాల ప్రకాష్ పై జరిగిన దాడిని ఖండిస్తూ గత 10 రోజుల నుంచి మేము ఈ బాయ్కాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిరాహార కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు స్టేట్ వైడ్ గా అడ్వకేట్స్ కోర్టులు బాయ్కాట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం కొన్నూరులో మేము ఫెడరేషన్ మీటింగ్ పెట్టుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. ఈ విధమైన దాడులను మేము ఇక సహించేది లేదు. అడ్వకేట్స్ మీద ఈ విధంగా పోలీసులు దౌర్జన్యం చేస్తుంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఆ విధంగా సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మాకు కోఆపరేట్ చేయాలి. పోలీసు వారు ఇన్ని రోజుల నుంచి మేము నిరాహార దీక్షలు చేస్తున్నా ఏ విధంగా కూడా స్పందించకుండా ఎస్పీ గారు మేమెళ్ళి మా అడ్వకేట్ ని కొట్టారన్నప్పుడు మా అడ్వకేట్ మీదే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ విధంగా ఏకపక్షంగా చేస్తున్న ఎస్పీ గారిని సస్పెండ్ చేయాలి. అట్లాగే పొన్నూరు ఎస్ఐ సిఐల్ని అట్లాగే డాక్టర్ తర్వాత సిబ్బంది వీళ్ళందరూ కలిసి న్యాయవాది మీద న్యాయవాది అని తెలుసు మీరేం చేస్తారో చూసుకుంటాము. మీరెవరు? అడ్వకేట్ ప్రొటెక్షన్. అడ్వకేట్ అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో? అడ్వకేట్ గా సామాన్యులైన కొడతారా? కొట్టే అధికారం ఉందా? ఏం చెప్తుంది రాజ్యాంగం? ఇంకొక మనిషిని హింసించమని చెప్తుందా? ఆర్టికల్ 21 ఎందుకు వైలేట్ చేస్తున్నారు? కాబట్టి వీళ్ళందరి మీద తగిన చర్య తీసుకునే వరకు మేము ఉద్యమాన్ని ఆపము. కాబట్టి ఎస్పీ గారు త్వరగా దిగి రావాలి, ఆయన సస్పెండ్ చేయాలి. అట్లాగే కొన్నూరు సిఐని కానిస్టేబుల్ ని వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. డాక్టర్ ని సస్పెండ్ చేయాలి. అట్లాగే వాళ్ళ సిబ్బంది మీద కూడా యాక్షన్ తీసుకోవాలని